నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మ్, ఒక బేసిక్ పైథాన్ కోడింగ్ గైడ్ ఆధారంగా లూప్స్ గురించి మాట్లాడుకుందాం. అవును. పైథాన్ లూప్స్. కోడింగ్ అంటే అవగాహన ఉన్న ఎవరికైనా ఇది ఆ, ఇది తెలిసిన విషయమే. ఆయన ఒకసారి రీఫ్రెష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. అసలు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఒకే కోడ్ని పదే పదే రాయకుండా ఆటోమేషన్ ద్వారా ఎలా వేగంగా సమర్థవంతంగా చేయొచ్చు. అందే కదా లూప్స్ అసలు ఉద్దేశం. రిపిటేషన్ తగ్గించడం. రైట్. ఇప్పుడు దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఉదాహరణకు వెల్కమ్ టు పైథాన్ అని ఒక 5 సార్లు విడివిడిగా ప్రింట్ చేయాలి అనుకోండి. మామూలుగా అయితే 5 లైన్లలో రాస్తారు. కరెక్ట్. కానీ లూప్ వాడితే దాన్ని ఒకే లైన్లో రాసేయొచ్చు. ఇది చాలా బేసిక్ అనుకోండి. అవును. ఇక్కడ బేసిక్ అనిపించినా రియల్ టైంలో వందలు ఆర్ లేదా వేల రికార్డ్స్ ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. అవునవును. ప్రతి డేటా పాయింట్ దగ్గరకు వెళ్ళి మాన్యువల్గా ఆపరేషన్స్ చెయ్యడం ఆ ప్రాక్టికల్ కాదు కదా. డేటాను ఫిల్టర్ చేయడానికి ఆటోమేషన్కి లూప్స్ చాలా క్రిటికల్. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ గైడ్లో ముఖ్యంగా ఫర్ లూప్ మరియు అ వైల్ లూప్ అని 2 ప్రధాన రకాలను చర్చిస్తోంది కదా. అవును, 2 ప్రధాన రకాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో ఒక పని ఎన్నిసార్లు చేయాలో ముందే తెలిస్తే అప్పుడు మనం ఫర్ లూప్ వాడతాం. కరెక్ట్. అంటే ఆ రేంజ్ 5 అనిస్తే 0 నుండి 4 వరకు 5 సార్లు ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ అన్నిసార్లు మనకు ఎన్ని ఇటరేషన్స్ కావాలో ముందుగా తెలీదు కదా. అంటే ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని అంటారా? యా, ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మాత్రమే లూప్ జరగాలి అనుకున్నప్పుడు వైల్ లూప్ వాడతాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కంటే కండిషన్ సాటిస్ఫై అవ్వడం ముఖ్యం. సో దీని అర్థమేమిటి? ఈ లూప్స్ మన చెయ్యి దాటిపోకుండా ఎలా చూసుకోవాలి? ఇక్కడ ఒక ఆకర్షణీయమైన విషయం ఉంది చూడండి. పైథాన్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఓ, బ్రేక్ మరియు కంటిన్యూ లాంటివా? అవును. బ్రేక్ వాడితే ఆ లూప్ వెంటనే ఆగిపోతుంది. కంటిన్యూ వాడితే ఒక స్టెప్ స్కిప్ అయి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇంకోటి పాస్ అని కూడా గైడ్లో మెన్షన్ చేశారు కదా. అవును. పాస్ అనేది ఎలాంటి యాక్షన్ లేకుండా ఖాళీగా ఉంచడానికి వాడతారు. ప్రారంభకులు చేసే తప్పుల గురించి కూడా ఇందులో ఉంది. ఇండెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం లాంటివి. అవును, ఇండెంటేషన్ ముఖ్యం. ఇంకో పెద్ద తప్పేంటంటే వైల్ లూప్లో కౌంటర్ వేరియబుల్ అప్డేట్ చేయడం మర్చిపోవడం. అప్పుడు ఇన్ఫినిట్ లూప్స్ క్రియేట్ అవుతాయి కదా. అవును. కండిషన్ ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు. దానివల్ల సిస్టమ్ మెమొరీ నిండిపోయి క్రాష్ అవుతుంది. అదొక పెద్ద తలనొప్పి. సరే, దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే రియల్ వరల్డ్ ఉపయోగాలేంటి? చాలానే ఉన్నాయి. ఉదాహరణకు వెబ్ స్క్రాపింగ్ తీసుకుంటే నెక్స్ట్ పేజ్ బటన్ కనిపించినంత వరకు వైల్ లూప్ రన్ చేస్తారు. ఆ బటన్ వెళ్ళిపోగానే లూప్ ఆగిపోతుందన్నమాట. కరెక్ట్. గేమ్ డెవలప్మెంట్లో కూడా అంతే కదా. మెయిన్ గేమ్ లూప్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. యూజర్ క్విట్ చేసే వరకు ఫ్రేమ్స్ అప్డేట్ అవుతాయి. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్లో కూడా మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఫర్ లూప్స్ వాడతారు. వాటిని ఎపాక్స్ అంటారు. అవునవును. ప్రతి ఎపోక్లో యాక్యురసీని పెంచుతారు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ లూప్స్ ఆటోమేషన్కి నిజంగా బ్రహ్మాస్త్రాలు. ఖచ్చితంగా. పైథాన్ డెవలపర్గా మారడానికి లూప్స్ అనేవి ఒక బలమైన పునాది లాంటివి అని చాలా బాగా అర్థమైంది. అవును. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ చేయగలం. నిజమే. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. చెప్పండి. ప్రోగ్రామింగ్లో కండిషన్ అప్డేట్ చేయకపోతే వచ్చే ఇన్ఫినిట్ లూప్ని మనం ఒక తప్పుగా పరిగణిస్తాం. అవును, అది ఒక ఎర్రర్. కానీ భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు అనంతంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి దానికి కావాలనే ఒక ఇన్ఫినిట్ లూప్ని ప్రోగ్రామ్ చేస్తే ఏమవుతుంది? వావ్, అదొక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.